రాజు నుంచి కటిక పేద వరకు అందరూ శ్రీవారి భక్తులే. ఎవరికి తోచిన విధంగా వారు ఆ వెంకటేశ్వర స్వామి సేవలో తరిస్తుంటారు. అలాగే మణి అనే వ్యక్తి కూడా స్వామి వారిపై అపార భక్తిభావంతో 25 ఏళ్లుగా పరదాలను సమర్పిస్తూ వెంకటేశ్వరుడి సేవలతో తరిస్తున్నారు. ఉగాది ఆస్థానంతో పాటు ఏడాదికి 4 సార్లు స్వామివారికి పరదాలను సమర్పిస్తూ తన వృత్తినే ఇంటి పేరుగా మార్చుకున్న పరదాల మణితో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. శేషాచలకొండల్లో కొలువైన దేవోత్తముడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు కానుకలుగా సమర్పించడం కోకొల్లలుగా ఉంటాయి. కొంతమంది వజ్ర వైడూర్యాలు, ఆభరణాలు, కంఠాభరణాలు సమర్పిస్తుంటారు. మరికొంతమంది నిలువు దోపిడీ ఇస్తుంటారు. అయితే తిరుపతికి చెందిన ఓ దర్జీ ఓ అరుదైన అవకాశాన్ని పొందారు. తన మొరను శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆలకించారు. గత 25 సంవత్సరాలుగా తన చేతులతో రూపుదిద్దుకున్న పరదాలను తిరుమలలోని ఆనంద నిలయంలో ఆ యొక్క పరదాలను ఉంచే అవకాశాన్ని పొందారు. అంటే భక్తులు సమర్పించే కానుకలు సాధారణంగా ఖజానాకు వెళ్తుంటాయి. అయితే దర్జీ మణి తయారు చేసిన పరదాలు మాత్రం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఉండడం ఆయనకు అరుదైన అవకాశంగా లభించింది. ఇప్పుడు మనం చూస్తున్నవి ఈ దర్జీలు, అంటే ఈ పరదాలని యొక్క మణి చేతుల్లో రూపుదిద్దుకున్న యొక్క పరదాలేవి. అంటే ఈ పరదాను తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిల వద్ద ఈ పరదాను సుప్రభాత సేవలో ఉంచుతారు. అలాగే మొత్తం 3 ద్వారాలు ఉన్నాయి, 3 వాకిళ్ళు ఉంటాయి. ఒకటి వచ్చి రాములవారి మేడ దగ్గర ఓ పరదాను తగిలిస్తారు. ఆ తర్వాత కులశేఖర పడి వద్ద ఓ పరదా ఉంటుంది. ఆ పరదా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఏడాదిలో 4 సార్లు స్వామివారికి పరదాలమని యొక్క పరదాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అంటే ఏడాదిలో 4 సార్లు అంటే మొదటిసారి ఉగాదికి సమర్పిస్తారు, ఆ తర్వాత ఆనివార ఆస్థానానికి, ఆ తర్వాత బ్రహ్మోత్సవాలకి, ఆ తర్వాత వైకుంఠ ఏకాదశికి సమర్పిస్తుంటారు. అంటే ఒక్కొక్కసారి 3 పరదాలను ఒక స్వామివారికి సమర్పిస్తుంటారు. కోయిల ఆళ్వార్ తిరుమంజనం తరువాత రోజే ఈ యొక్క పరదాలను కూడా తగిలిస్తుంటారు. అంటే ఆ ముందు రోజు ఈ పరదాలను ఆయన తిరుమలకు భక్తి శ్రద్ధలతో కాలినడకన వెళ్ళి ఈ యొక్క పరదాలను సమర్పిస్తుంటారు. ప్రస్తుతం పరదాల మణి మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంటాం. స్వామి చెప్పండి, అంటే ఈ యొక్క అరుదైన అవకాశం మీకు రావడం, అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పరదాలను తయారు చేస్తుంటారు. అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ పరదాలను సమర్పిస్తున్నారు? దీన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు? దీనికి అంటే ఎంతమంది ఇది మీకు సహాయపడతారు? ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం ఆయన పాదాల దగ్గరే నాకు పుట్టడం పూర్వజన్మ సుకృతముగా భావిస్తున్నాను. ఆ కలియుగ దైవం అందరికీ దేవుడు, నాకు కన్న తండ్రి, నన్ను ఆలన పాలన అన్ని వ్యవస్థలోనే కాపాడి నన్ను ఇంతవాణ్ణి చేశాడు. వృత్తిలో వచ్చిన నైపుణ్యాన్ని స్వీకరించుకొని మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మళ్ళీ మంచి సేవ ఇచ్చాడు. ఇలాంటి సేవ ఆ దేవదేవుడు నాకు కలగడము మా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలంగా భావిస్తున్నాను. ఆ దేవదేవుడికి నూతన పరదాలు ఇవ్వాలనేసి సంకల్పం ఆ రోజుల్లో నాకు చనువుగా ఉన్న గుడి అధికారులు నాకు పిలుపు ఇవ్వడం, ఎప్పటి నుంచో ఆ దేవదేవుడికి 5 ఏళ్ళ ప్రాయం నుంచి కాళ్ళు నాటిన నాకు 5 ఏళ్ళ వయసు, ఆ వయసులోంచి స్వామి సన్నిధికి నేను నిత్యము పోతూ వస్తూ ఉండేవాడిని. అన్ని కాలాల్లో ఆ దేవదేవుడు ఆ రోజుల్లో ఆయన చూసి తరించాము. ఈ సేవ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చాడు. అలాంటి అపురూపమైన సేవ ఆయన గడపలకి కొలతలు ఎత్తుకుంటూ ఉంటే, ఆ రోజుల్లో తోమల సేవ ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఓన్లీ కైంకర్యం చేసే అయ్యవార్లే. ఆ గడపలకి కొలతలు తీసుకుంటా ఉంటే మైమరిచి కళ్ళ ముందర ఆ దేవదేవుడు, నేను తన్మత్వం చెందిపోయినాను. ఏం దేవా, ఏం తండ్రి, ఏమి భాగ్యము అని దివ్యమైన కరుణ కటాక్షాలు నా మీద ప్రసరించాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ దేవదేవుడే నాకు ఆ శక్తి ఇచ్చి, ఆ జ్ఞానం ఇచ్చి, సర్వస్వం తోడు ఏదో రూపంలో నా దగ్గర ఉండి ఆయన చేసి తీసుకొని నమ్మంటున్నాడు. అలాంటి ఆది దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నా కళ్ళ ముందరన్న ఆ కొండలు కనబడుతూ శ్వాస ఉన్నంత కాలం తరతరాలుగా ఆ స్వామి సేవ చేసే భాగ్యం కలిగించిన ఆ దేవదేవుడికి వెలకట్టలేని ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఈ పరదాలు కానీ అలాగే కుర్లాలు కానీ సమర్పిస్తున్నారు. అంటే రాష్ట్రంలో అనేక దేవాలయాలు, ప్రముఖ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు వాటికి కూడా ఏమైనా ఇస్తున్నారు మీరు?
కలియుగ దైవం ఆశీర్వాద బలంతో ఆ గర్భాలయానికి పరదాలు సమర్పించుకున్నప్పుడు శ్రీశైలము పరమశివుడికి అత్యంత అద్భుతముగా అక్కడ పరదాలు సమర్పించి అక్కడ కూడా కోయిల్ ఆళ్ళవారి తిరుమంజనం చేసి అక్కడ తిరుమలలో ఉన్న కొప్పరము 1800 సంవత్సరంలో పెట్టినట్టుగా ఉండింది. అప్పుడు ఉండి అలాంటి కొప్పరము నా చేత శ్రీశైలంలో కేఎస్ రామారావు ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నప్పుడు నా చేత పెట్టించాడు. అలాగే కాళాశ్రికి ఇస్తున్నాను. అలాగే స్వామికి కాణిపాకంలో ఉండి పరదాలు అక్కడ సమర్పణ, రాములవారు గుడి, గోవిందరాజుల గుడి, శ్రీనివాస మంగాపురము, తిరుచానూరు స్వామి, కపిలేశ్వర స్వామి, గంగమ్మ తల్లి, ఇలా స్వామికి ఉచితంగానే నేను స్వామికి పరదాలు సమర్పించి రుణం తీర్చుకుంటున్నాను. ఆ వరం పొందాను. అంటే మనం చూస్తున్న బంగారు వాకిల దగ్గర ఈ యొక్క పరదాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఉగాది నేపథ్యంలోనే అంటే ఈ యొక్క మామిడి పండ్లు అలాగే ఈ పూతతోనే ఇది ఏర్పాటు చేస్తారంటే దీన్ని ఎట్లా అని? కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ భూమి మీద కాలు మోపి యుగం ఆరంభమైంది. ఆ యుగం ఆరంభమైన రోజే ఉగాది ఉద్భవించింది. ఈ పుణ్యదినాన నూతన సంవత్సరము ప్రకృతి అంతా పరవశించిపోయింది. సకల జీవులతో పాటు ప్రకృతి కూడా పచ్చదనమంతా ఉంటే అప్పుడు ఆ పచ్చదనం చూపించాను. ఈ ఉత్తర పాల్గొనే మాసంలోనే మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆ తల్లి కూడా స్వామికి ఇష్టమైన సఖి తన శిరస్సు పైన ఉంచుకున్నారు. గజవాహనాలు, మామిడి పిందులు, మంగళ తోరణాలు, అరటి మాలలు, స్వామికి అత్యంత ఇష్టమైన గోమాత, తామర పుష్పము, పూర్ణ కుంభము, శంకు చక్రాలు, ఇలా దేవతామూర్తులకి ఇష్టమైన అలంకారపరమైన ఏమేమి ఉన్నాయో అలాంటి ఆయన పాదాల చెంత ఆయన గర్భాలయంలో ఉన్న మొదటి గడపైన సుప్రభాతం సేవలో స్వామికి అత్యంత ఇష్టమైన భక్తులు తెంతనే ఉంటారు కాబట్టి అలాంటి అలంకారం పూర్ణ కుంభము, పట్టు పీతాంబరము, మకర తోరణాలు, అలాగే కర్ణాభరణాలు, ఇలాంటి ఆర్టిఫిషియల్ డైమండ్ స్టోన్స్తో తయారు చేశాను. అంటే కలియుగ ప్రత్యక్ష దైవాన్ని క్షణిక కాలం పాటు దర్శించుకుంటే మహద్భాగ్యంగా భావించే భక్తులు ఎందరో ఉన్నారు. అయితే వజ్ర వైడూర్యాలు, సిరి సంపదలను సమర్పించే భక్తుల కానుకలు నేరుగా ఖజానాకు వెళ్తుంటాయి. అయితే పరదాలమని తయారు చేసిన పరదాలు మాత్రం ఆనంద నిలయంలో మాత్రమే ఉంటాయి. అంటే ఆయనకు దేవదేవుడు ఇచ్చిన మహద్భాగ్యంగా ఆయన భావిస్తున్నాడు. తిరుమలలోని ఆనంద నిలయంలో బంగారు వాకిలి వద్ద ఓ పరద, అలాగే కులశేఖరపడి వద్ద ఓ పరద, రాములవారి మేడ వద్ద ఒక పరదాను తగిలిస్తారు. ఇవి అంటే వాటి వెనక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. అంటే మొదట ఆ స్వామిని దర్శనానికి ముందు పరదాలమని తయారు చేసిన పరదాలను భక్తులు చూసి తరిస్తారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.